మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు ఒక్కరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపల్ జిల్లా సెషన్ జడ్జి బాలభాస్కర్ మాట్లాడుతూ పిల్లల హక్కుల పరిరక్షణ భద్రతలో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారుల పాత్ర కీలకమని అన్నారు. జువెనైల్ జస్టిస్, పోక్సో చట్టాల అమలుతో పాటు బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని సీనియర్ సివిల్ జడ్జి సత్తు రవీందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి 2024లో దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒక చదువు వినిపిస్తారు. రాష్ట్రంలో పాఠశాల విద్య యొక్క పరిపాలన మరియు అభివృద్ధికి విద్యాశాఖ బాధ్యత వహిస్తుంది. బలహీన మరియు అభాగ్యులను ఉచిత మరియు సమర్థ న్యాయ అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం నాల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, సాల్సా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్, ఈ అన్ని సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖతో చేసుకున్న ఒప్పందం ప్రకారంగా చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీసులో ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు 108 మంది టీచర్లను సిపిఓలుగా అంటే చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ అవగాహన సదస్సును నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ కమ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ శ్రీ వి బాలభాస్కర్ రావు గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ మను చౌదరి గారు. The district legal services authority headed by the chairman, మన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్, అదేవిధంగా సెక్రటరీ గారిని, ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని వారి నేతృత్వంలో ఈ రోజు ఆర్గనైజ్ చేసి వారి బిజీ షెడ్యూల్ నుంచి కూడా టైం తీసుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చి మీ అందరితోటి ఇంతసేపు టైం స్పెండ్ చేయాలి అని ఒక డీటెయిల్ షెడ్యూల్ కూడా డ్రాఫ్ట్ చేసి ఒక్కొక్క సెషన్ వైజ్ ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు మనందరి తరఫు నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లీగల్ సర్వీసెస్ అథారిటీ ఒక 3 టైర్ సిస్టమ్ ఏర్పాటు చేసి నిరుపేదలకి మార్జినలైజ్ సెక్షన్స్ వీరందరికీ కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాము. అదే విధంగా ఓన్లీ లీగల్ సర్వీసెస్ కాకుండా అవగాహన కార్యక్రమాలు కూడా అన్ని ఆస్పెక్ట్స్ మీద డిఎల్ఎస్ఏ నుంచి చేపడతా ఉన్నాము. కూడా మనం భాగస్వాములుగా అన్ని డిపార్ట్మెంట్స్ ని ఇంక్లూడ్ చేయకపోతే, డిపార్ట్మెంట్స్ సైలోస్ లో పనిచేస్తే ఎవరి వరకు వారే చూసుకుంటే హోలిస్టిక్ గా మనం అనుకున్న అవుట్కమ్ మనం రీచ్ కాలేము. ఈ రోజు ఈ కార్యక్రమం మీరు చూసినట్లయితే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తో ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పిల్లలకి ఇంట్లో నుంచి బయటికి వచ్చారు అంటే అది స్కూల్ కి రోజు టైంకి వస్తారు, టైంకి వెళ్ళిపోతారు. ఇంట్లో పేరెంట్స్ చెప్పింది కొన్నిసార్లు వినకపోవచ్చు, కానీ స్కూల్లో టీచర్ చెప్పింది మాత్రం తూచా తప్పకుండా పాటిస్తారు. టీచర్స్ చెప్పింది, టీచర్స్ క్లాస్ రూమ్ లో మాట్లాడేది ఆ చైల్డ్ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. మనము ఒక యాక్టివిటీ కానీ ఏదైనా చేసినప్పుడు ఇంటికి వెళ్ళి కూడా స్కూల్లో ఏం జరిగిందనే కూడా మనము లేదు అనుకుంటున్నాము. లక్కీగా ఒకటి ఏంటంటే ఇంకా బయటకు రావడం లేదు. డ్రగ్ కూడా ఎట్లా కంట్రోల్ చేయాలి, ఏ ఏజ్ నుంచి మన పిల్లలకి మనం చెప్పగలం కాదు వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది. ఇంకోటి ఏంటంటే యూసేజ్ ఆఫ్ సెల్ ఫోన్, డిజిటల్ మీడియా, హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద చైల్డ్ లైఫ్. సో డిఫరెంట్ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు, ఆ డిఫరెంట్ రిసోర్స్ పర్సన్స్ అందరితో ఇంటరాక్ట్ అవుతారు. మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వండి. వాటి ఇంకోటి ఏంటంటే పోక్సో యాక్ట్ లో కొన్ని చట్టాలు ఉన్నాయి, సెక్షన్స్ ఎట్లా ఉన్నాయంటే నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని పోలీసు వాళ్ళకి ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ రిపోర్టింగ్ అంటున్నాను. ఆ రిపోర్టింగ్ పోక్సో యాక్ట్ లో చేయగలగాలి ఇమీడియట్లీ, లేకపోతే మనం కూడా వాళ్ళతో పాటు ముందరవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒకటి స్టూడెంట్స్, ఇక్కడ టీచర్స్ ప్రతిరోజు స్టూడెంట్స్ డీల్ చేస్తారు. 10 to 5 or 9 to 4 అనుకున్నాము. ఒక 9 to 4 పెడితే మొత్తం మీరు ఎగ్జాస్ట్ అయిపోతారు. హార్డ్వేర్ పెట్టడం జరుగుతుంది.
ఇంకోటి మేము ఏమంటామంటే టీచర్స్ ముఖ్యంగా కూడా ఏం చెప్తామంటే స్కూల్లో 60 స్ట్రెంత్ ఉంది క్లాస్లో. 60 స్ట్రెంత్ మనం చూస్తే రిజల్ట్ కాదు, mentally they will be absent in the school. They will not concentrate what is happening in the classroom. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే how to pick up these children, identify these children, what is the problem with this child. అంటే చిల్డ్రన్ మనకు సైకలాజికల్గా మేము వాళ్ళని టీచ్ చేయాలి. అంటే నాట్ సైకలాజికల్ ఓన్ చెప్పట్లేదు నేను. See that they also talk along with other children who are getting 60 to 80 marks. అక్కడ ఆ పిల్ల conduct the one-day sensitization program to the child protection officer as the directions of Namasan Salta. During the course of the day, all the nominated headmasters and teachers who are considered as the child protection officers will be imparted a knowledge regarding the laws relating to the children. Children are national asset, and the duty is clear on every teacher to impart good education, including morals and ethics. The subject being dealt by various resource persons are regarding the POCSO Act, Juvenile Justice Act, Child Labour Prohibition Law, Prevention of Child Marriage Act, and Right to Education Act. The idea behind conducting the class of the child, basically the school కాబట్టి generally 14 years, 15 years children ఎట్లా ఉంటారు, what is the behavior and what are the cases we are facing concerning to children. Children వచ్చేవాడు ఇక్కడ ఏముంటారు, Juvenile Justice Act లో there are 2 children. Child in conflict with law. పిల్లవాడు తప్పు చేశాడు, ఆ పిల్లవాడు పెద్దవాడు చేస్తే మనం ఏమంటాం, పెద్దవాడిని ఎక్యూజ్ అంటాం. కానీ పిల్లల్ని ఎక్యూజ్ అంటే చట్టం ఒప్పుకోరు. బాధ్యత సొసైటీగా ఒకటి ఇంకోటి అంటే మీకు టీచర్స్ గా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గా హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్, హౌ టు ఇన్ఫార్మ్ దెమ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. కరెక్ట్ గా చెప్పినట్టుగా అది ఇంపార్టెంట్. మనకి ఇంపార్టెంట్ పిల్లల్ని నేర్పించడం. చదువు అనేది ఎక్కడిలో ఉండదు. నేను ఏమంటానంటే స్కూల్ నడిపిస్తున్నప్పుడు 90% డెఫినెట్లీ అది సిలబస్ ఉండాలి. మిగతా 10% టైం ఏదైతే ఉంటుందో మనకి పిల్లల్ని to train them morally and ethically as a good citizen.